సిమెంట్ కంపెనీ వాళ్ళందరూ చెప్పారు 2 BHK కట్టిస్తామంటే 200 రూపాయలకు మేమందరం కూడా సిమెంట్ గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టిస్తే ఇస్తామన్నారు. ఎవరున్నాయి సిమెంట్ కంపెనీలు? ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తలేదు సిమెంట్? స్టీలు రాదు, సిమెంట్ రాదు, ఇసుక లేదు, కాంట్రాక్టర్ దొరుకుతలేడు. ప్రశాంతాన్ని ఇల్లు కట్టేందుకు కాంట్రాక్టర్ దొరుకుతాడు, ఎమ్మెల్యేల ఇల్లు కట్టేందుకు దొరుకుతాడు. కానీ మీ మేనిఫెస్టోలో ఇంకా మాట యాడ్ చేస్తున్న ప్రశాంతన్న ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా అని చెప్పింది ముఖ్యమంత్రి. ఉన్నదా రోడ్లు భవనాల శాఖ మంత్రి? మీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఉందా అన్న? ఉందా? జర చూడు ఒకసారి బాల్కొండలేమో కట్టినా ప్రశాంతన్న, లేకపోతే కట్టినారు బిల్లు తీసుకున్నామో జర చూడు. నాకు తెలిసి మొన్న వేసి శిలా పలకన్నారు. ఈ టర్మ్ లో కాదండి, మళ్ళీ టర్మ్ లో మేము వచ్చినాకనే కడతామని నాకు తెలిసిన విషయం. సోషల్ మీడియాలో వచ్చింది తమ్ముడు సాలు లాయరు సంపత్ లాయర్ అని, వారి పెయిడ్ ఆర్టిస్ట్ చదువుకో. దుబ్బాకలో నేను గెలిచిన 2 ఏళ్లలో 100 పడకల ఆసుపత్రిని మీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీసుకొచ్చి ఒక్కసారి జర సోషల్ మీడియాలో చూసుకో. ఏదన్నా పెట్టింది సోషల్ మీడియాలో, ప్రశాంతంగా నువ్వే కదా మంత్రిని, నిన్నే కదా అసెంబ్లీలో 4 సార్లు అడిగిరా మల్లన్న సాగర్ కడితే మా రోడ్లన్నీ మట్టి కొట్టుకుపోయినాయి. మల్లన్న సాగర్ మీద రోడ్ సెస్ మట్టి సెస్ 1000 కోట్లు వచ్చింది నా రోడ్లకి మీద అసెంబ్లీలో నేను 4 సార్లు నిలదీసిన. అట్లా ఒకటి పెట్టిండు ఆ స్మితుడు. ఏమని? రఘునందన్ నువ్వు గెలిస్తే 6 నెలలలో ముత్యంపేటకి రోడ్ ఎత్తా అన్నావు కదా అన్నాడు. తమ్మి వెంకట్రావుపేట నుంచి సూరంపల్లి దాకా అవతల్లి RNP రోడే, ఇవతల్లి RNP రోడే. ఈ 2 రోడ్ల మధ్యలో దూరం 9.2 కిలోమీటర్లు. మీ ప్రశాంత్ రెడ్డిని అడుగు, బహుశా అది పంచాయతీరాజ్ శాఖ వస్తాయి కాబట్టి ఎర్రబెల్లిని అడుగుండ్రి. 4.26 కోట్ల రూపాయలు నువ్వు అడిగినావు కదా నన్ను ఫేస్బుక్ లో పెట్టి. ఆ ముత్యంపేట రోడ్డుకి 4.26 కోట్ల రూపాయల్ని రఘునందన్ రావు ఎమ్మెల్యే అయిన 2 ఏళ్లలో కొట్లాడి తెచ్చుకున్నాడు తమ్మి. కాబట్టి సోషల్ మీడియాలో అభిప్రాయ ప్రచారం లేదు. దయించి మాట్లాడమంటే మేము మీకంటే బాగా మాట్లాడగలుగుతాం. సోషల్ మీడియాలో పెట్టమంటే మా తమ్ముళ్ళు పెట్టమంటే మీ మంత్రులు కనీసం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యేది ఉంటే, సోషల్ మీడియాలో కేసు పెడితే ఓన్లీ 41 CRPC కింద నోటీస్ ఇచ్చి ఎవరిని పోలీస్ స్టేషన్ కు విలువమని చెప్పుర్రి. మీ మంత్రులందరినీ అంగిలాలు లిప్పి తిప్పే పోరాళ్ళు బీజేపీ నువ్వు నెలకు పోటీ పెట్టుకో, నీ సోషల్ మీడియా మాతో పోటీ పడదు. ఎందుకంటే మా రక్తం నుంచి వస్తుంది ఆవేదన, మా రక్తం నుంచి వస్తుంది ఆకృతి. మీరంతా పైసలు ఇచ్చి పనిచేస్తుంది, పొద్దుగాలోటి పగటిలోటి పొద్దులోటి పనిచేస్తుంది. మీరు ఇంతమందితో రైతు ధర పెట్టుర్రి, ఎన్ని పైసలు ఖర్చు అయితే చూడు. వీడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏ 1 రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛందంగా రైతులందరూ వీడికి తల్లి వచ్చినటువంటి అధికారం ఉన్నప్పుడు తల్లకు పూరలు వస్తాయంట. యథా రాజా తదా ప్రజ. నాయకుడు ఎట్లా పోతే వీళ్ళు కూడా గట్లే పోతుంది. ఇందాక చెప్పినట్టు ముంగటి దాగాలు ఎట్లా పోతే వెనక దాగాలు కూడా గట్లే పోతుంది. మూడుదోపు మాటలు, బెదిరించే మాటలు, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే పొద్దు పట్టుకపోతాడు అమిత్ షా, పొద్దుగడ దాకా ఇడిచిపెట్టాడు. సుప్రీంకోర్టు చెప్పింది సెక్షన్ 41 CRPC కింద నోటీసు ఇవ్వబై అరెస్ట్ చేయొద్దు, రిమాండ్ చేయొద్దు అని చెప్తారు. వీళ్ళకి సుప్రీంకోర్టు లేదు, రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు లేరు, ఏమీ లేదు. మేమేం చెప్తే గదే అనేటువంటి ముచ్చట. రైతు ధరలకు వచ్చిన కాబట్టి రైతుల గురించి చెప్పిన మేనిఫెస్టోలో రాసినే చెప్పిన ప్రశాంతంగా రాజకీయాలు మాట్లాడుకుందామంటే ఎప్పుడైనా మేము మాట్లాడుతున్న సిద్ధంగా ఉన్నాం. మేమేమి వెనుకపోము. మీరు అంతమంది ఎమ్మెల్యేలు ఉండి మా ఎంపీ గారు ఒక్కరు ఊర్లలోకి వస్తారంటే ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అని పెయిడ్ వర్కర్లను పంపించి ఇవాళ కూడా చాలా మందిని పంపిద్దామని ప్రయత్నం చేసిరాడు పాపం. నిన్న కూడా గట్లే బండి సంజయ్ గారి పాదయాత్ర మీద రాళ్లేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భూమి గుండంగా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. వారు ఇప్పుడు మన భారతదేశంలో వెళ్తురు ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి గారు ఇదే టైంలో అమెరికా అగ్రరాజ్యం చీకట్లు ఉంటుంది. ఇంకో 6 గంటలు అయితే మనం చీకట్ల కోసం అమెరికా వెళ్తుర్లకు వస్తుంది. 3 మంది ఉన్నాం కౌరవులు లెక్క ఎగిరెగిరి పడకూడదు. భూమి జర గుండ్రంగా తిరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మీరు అడుగుతారు చీకట్లకి, మేము ఇతరుల అధికారంలో ఒకవేళ మేమే నిజంగా బదిలా తీసుకోవాలనుకుంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఎవరి మీదైనా బదిలా తీసుకోవాలనుకుంటే ఇంతసేపు ఆలోచించాల్సినటువంటి అవసరం మాకు లేదు. మీ సార్ ఉన్నది చిట్కనేలు అనుకుంటాడు, మా సార్ ఉన్నది బొటనేలు లెక్క, మీ ఎంపీ గారు కూడా గట్టిగా బొటనేలు లెక్కనే ఉన్నాడు. కాబట్టి భూమికి 3 అడుగులు ఉన్నాడు, నడవరానోడు, ముంగటి కుండలు వేసుకున్నాడు, జీవుల్ని కూడా ఎంపీ నిర్ణయం ఉడిపిస్తామంటే వారి మేము ఉడిపియాలనుకుంటే మీరు ఏమంటారో ఒకసారి ఆలోచించండి. మీ కొత్త ముఖ్యమంత్రి 10 జిల్లాలు మేము పాలించేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా
736 జిల్లాలు 2 సార్లు అప్రఖ్యాతంగా గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మీ చిట్కెళ్ళేటువంటి ముఖ్యమంత్రులు పార్టీ. అందుకని జాగ్రత్తగా మాట్లాడండి, మంచిగా ఉండండి. మీరు మమ్మల్ని గౌరవిస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాం. మీ సంస్కారం ఎట్లా పోతే మా సంస్కారం కూడా అట్లే వస్తుంది. నేను అందుకనే చెప్పిన ఇదే వేల్పూర్ చౌరస్తాకి నేను ఒకసారి వచ్చిన తెలంగాణ ఉద్యమంలో ఈటికా జవాబు 10% అని చెప్పానండి. ఇంకా నాకు యాదుకుందన్నా అదే తెలంగాణ రక్తం అదే ఉప్పు కారం తింటున్న వాళ్ళం. బహుశా మీ పసుపులో ఏమైనా కలిసి అయిందేమో నాకు తెలియదు, కానీ నేను నేనే కారంలో ఉప్పులో మాత్రం కలిసి కాలేదు ప్రశాంతంగా. అందుకని జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడుంది. రైతు వేదిక కడిగి నువ్వురా. ఇప్పుడు నిజంగా నీకు చేతనైతే 50 మంది పోలీసులు పెట్టుకొని నువ్వురా. నేను అడిగిన ప్రశ్నలు తప్పైతే సమాధానం చెప్పు. లేదు నీకు చేతనైతే రేపు పొద్దుల విలువ అరవింద్ గారిని చూస్తే భయం అయితే నేను వస్తా పక్క పంచాయతీ ఉన్నా కదా, నేను వస్తానే వస్తాను మీ క్యాంప్ ఆఫీస్ కి. నేను నీ మేనిఫెస్టోలో 4 మాటలు అడిగిన, ఆ 4 మాటలు నువ్వు పూర్తి చేస్తే చెప్పు. లేదు 100 సభలో మా ముఖ్యమంత్రి చెప్పిన అన్ని అమలైనవి అని నువ్వు చెప్పు. నేను అరవింద్ గారు ఇచ్చిన మాట కూడా పూర్తి అయిపోయింది. అయినా మీకు పసుపు బోర్డుకి స్పైస్ బోర్డుకి మధ్యలో తేడా తెలుసా తెలియదు అనేది ముందు మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి తెలుగు తప్ప ఇంగ్లీష్ అర్థమవుతుందని నేను అనుకుంటలేను. ఒకవేళ అర్థమైతే వాట్ ఈస్ పసుపు బోర్డు ఏంది, స్పైస్ బోర్డు ఏంది, ఈ రెండింటి మధ్యలో తేడా అయింది. చర్చ పెట్టుంది. సోషల్ మీడియాలో పెడతారా, పోలీస్ స్టేషన్లో పెడతారా, క్యాంప్ ఆఫీసర్ కాడ పెట్టుకుందామా, చౌరస్తా కాడ పెట్టుకుందామా? ఎస్, బరాబర్ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చిన మాట కట్టుబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ దిశగా మేము అడుగులుంటాయి. బరాబర్ మేము మీకోసం మాట్లాడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలో 4 మాటలు రాసింది మా మల్లికార్జున. ఏమేమి రాసిందంటే ఎందుకు రైతు ధర్నా పెడుతున్నారో రాశారు. ఒకటి, 1,00,000 రూపాయల కోసం రాసినామని చెప్పినాం. ఇంత మాట చెప్పాలి, ఉచితంగా ఎరువులు ఇస్తా అని చెప్పిన సందర్భంగా ఇట్లా ఒక సభ పెట్టిండు ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్ ఆఫీస్ లో. సభ పెట్టి అందరు రైతులను తోలుకొచ్చారు. అందరు ఇట్లా పచ్చగండాలు వేసుకొని వచ్చారు రైతులు. మైక్ తీసుకున్నాడు. అది ఎవరైనా మాట్లాడారు కాబట్టి ఆయనే తీసుకున్నాడు మైక్. తీసుకున్న మాట చెప్పిండు. 17 జూలై 2017 లేదా 17 నవంబర్ 2017 సంవత్సరం తారీఖు జర ఇటువంటి ఉంటే జర సరి చేసుకో ప్రశాంత్ రెడ్డి. ఏం చెప్పాను, అసలు కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండా అని చెప్పి మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోవాలన్నట. నిజంగానే ఆశ్చర్యపోతుంది. ప్రపంచం ఆశ్చర్యపోతుందో లేదో కానీ తెలంగాణ అయితే ఆశ్చర్యపోతుంది. ఏమన్నాడు, పక్కన వాళ్ళని చూపించి చదువుతాడు. ఎంత అవుతుందా ప్రకాష్ రెడ్డి, మొత్తం రైతులకు ఉచితంగా యూరియా ఎంత అవుతుంది అని చెప్తాడు. ఆయనకి లెక్క తెలియదు, పక్కన తెలియదు. ఏమంటాడు, ఎంత సార్ మాట 20-25 వేల కోట్లు అయితే అంటాడు. ఈయన అంటాడు కేసీఆర్ 20-25 కాకపోతే 30,000 కోట్లు అన్నాడు. వచ్చే పంట నుంచి మొత్తం రైతులకు ఫ్రీ వస్తాయన్నాడు. వచ్చిందా ప్రశాంత్? వచ్చిందా? ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన వీడియో కూడా మీకు పంపిద్దామని తీసుకొని వచ్చిన ప్రశాంత్ అన్న. గవర్నమెంట్ ఐడియాలో నీ నెంబర్ ఉంది. ఈ 3 వీడియోలు గంట చెప్పండి నీకు పంపిస్తాను సభ అయిపోయే వరకు చూసి ప్రశాంతంగా ప్రశ్న అంతేగాని ఉత్తర ఆవేశపడి బీపీ పెంచుకొని పొద్దుకి వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి అన్న మంత్రి అయితే తమ్ముడు ఓఎస్డి మా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయితే యోగి ఆదిత్యనాథ్ తమ్ముడు కనబడాడు. మీ దగ్గర ఏముంది, ఆడనేమో సార్ ముఖ్యమంత్రి, సార్ బిడ్డ ఎంపీ, సార్ బిడ్డ ఎమ్మెల్సీ, సార్ కొడుకు మంత్రి, సార్ అల్లుడు మంత్రి. ఈయనేమో మీ సారేమో మంత్రి, సార్ తమ్ముడేమో సర్కారు పనులు చేయమంటే జీతం సర్కారు పనులు చేసే ఉద్యోగమేమో ఓఎస్డీ ఉద్యోగమా, గంజాయి ఉద్యోగమా, ఇసుక వ్యాపారమా, పేరు కూడా ఒరిజినల్ పేరు చెప్పుకుంటే కష్టమని పేరు కూడా మార్చుకొని ప్రచారం చేసుకుంటారు నియోజకవర్గంలో. మీరు ఒరిజినల్ పేరు చెప్పుకుంటే కూడా మీకు సిగ్గు అవుతుందా? ఇటువంటి మీరు వచ్చి కుటుంబ పాలన చేసేటువంటి మీరు వచ్చి మమ్మల్ని ఏదో చేస్తామనంటే ఏం జరగదు, ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకో మాట అన్నాడు, నీతికి నిజాయితీకి మేము తర్పణం కేసీఆర్ గారు చెప్పారు. 2014 జూన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక తొలి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, తప్పు చేసినాడు తనయ్య అంటే తప్పు కొడుకు చేసినా కూతురు చేసినా తప్పకుండా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తా అని చెప్పిండు. అయ్యా ప్రశాంత్ రెడ్డి ఇంటున్నావా? ప్రశాంత్ అన్న తాళ్ళ రాంపూర్ పిఎస్సిఎస్ లో పైసలు ఏమైనా నాగమైనా కాలేదా ఒక్కసారి చెప్పు. నేను చెప్పలే, ఇది మీడియా చెప్పింది. తాళ్ళ రాంపూర్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో రైతులు డిపాజిట్ చేసుకున్నటువంటి డబ్బులలో అక్రమాలు జరిగినాయా జరగలేదా? చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వల్ల ఇంకొకరా? ఒక్కళ్ళని అరెస్ట్ చేయించినవా? నీ నిజాయితీ నిరూపించుకున్నావా? ప్రశాంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇట్లా చెప్పుకుంటే పోతే చెప్తే భాగవతం రాస్తే రామాయణం అంటుంటుంది. మా ఎంపీ గారు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పసుపు బోర్డుకు సంబంధించి, స్పైస్ బోర్డుకు సంబంధించి, పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చలకు సంబంధించి చాలా విషయాల మీద వారు మాట్లాడుతారు. కాబట్టి నన్ను ఇంత దూరం వారే ఒక ఫైర్ బ్రాండ్ ఇంకా నన్ను ఇక్కడ పిలిచిపోతే నేను అర్థం నేను రానని చెప్పిన
అన్న నువ్వు మాట్లాడినాక నాకేం మాట్లాడుతాను ఉండదు కాబట్టి నీకంటే ఫుల్గా మాట్లాడతా నువ్వు గట్టిగా మాట్లాడుతున్నా నాకేం ఉండదు కానీ ముందు మాట్లాడినా నేను. సో అవకాశం ఇచ్చి నన్ను ఇంత దూరం ఆహ్వానించినటువంటి నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీకి ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి ఈ కార్యక్రమంలో ప్రతి రైతు బిడ్డకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మన ప్రతి గుర్తు అలాగే మీరు మీ ఫ్లెక్సీల మీద మీ సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేసిన ఆ 5 న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.